హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ టుడే. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టనుంది? 1000 కోట్లు. నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ను ప్రారంభించినది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సెంట్రల్ వాటర్ కమిషన్కు గ్లోబల్ వాటర్ టెక్ అవార్డును ప్రదానం చేసినది గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్. 2030 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే దేశం ఫ్రాన్స్. డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైనది ఎవరు? కమలా హ్యారిస్. తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ జస్టిస్ మదన్ బి లోకూర్. సిడ్బీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టింది మనోజ్ మిట్టల్. బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ విజేత లూయిస్ హ్యామిల్టన్. ఇటీవల బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప. ధరణి పోర్టల్ కొత్త పేరు భూమాత. 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు 2,16,219 మంది. భారత్లో తొలి శంకర్ మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీలోని హుమాయూన్ టోంబ్ కాంప్లెక్స్.